గతమెంతో ఘనకీర్తిగల తమ పంచాయతీ క్రమేపీ సమస్యల వలయంలో కూరుకుపోగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ శ్రద్ధ చూపడంతో గౌరవరం రూపురేఖలు మారాయంటూ ఆ పంచాయతీ పెద్దలు, నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే ఈ గ్రామంలోని వివిధ వసతుల కాంప్లెక్స్ ను సందర్శించగా స్థానిక పెద్దలతో ముచ్చటించారు. సాగునీటి సమస్య పరిష్కారానికి ఒకేసారి 20 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి రైతాంగం పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే నాడు నేడు కింద ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడంతో పాటు ఒకే చోట రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం తాము కలలో కూడా ఊహించలేదంటూ హర్షం తెలిపారు. కన్నా కూడా ఏం చేసామనేది గొప్ప సంగతి. ఈ 5 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో చేయలేని కరెంటు గౌరవరంకి, ఈ ప్రతాప్ రెడ్డి గారి టైంలో 50 సంవత్సరాల్లో చేయలేని కరెంటు రేగళ్ల పొలాలకు తెచ్చిచ్చాడు ఆయన. తరువాత మంగుమూరు బేళ్లకి ఏ రోజు ఎద్దుల బండి కానీ ట్రాక్టర్ కానీ పోయే పరిస్థితి లేదు. అది పట్టుబట్టి ఆయన మళ్ళా మాకు రైతులను ఒప్పించి ఈరోజు 400 ఎకరానికి ఒక దారి, అంటే ఈ 30 సంవత్సరాల్లో చేయలేని చేసాం మేము. తరువాత కొత్త చెరువు నుంచి పాత చెరువుకి లింకు, అది ఏళ్ల తరబడి ఎప్పుడో పెద్దవాళ్ళ కాలంలో ఉండినట్టుంది, అది బూడిపోయింది. మళ్ళీ అది దవ్విచ్చాం. దానికి కొంచెం ఇంకో చిన్న పనులు ఉన్నాయి, అది కూడా పూర్తి చేస్తే ఎవరు చేయలేని పనులు చేసినట్టు. ఎంత చేశారనే కన్నా ఏం చేశారంటే బాగుంటుంది. గతంలో ఎవరూ చేయలేని పనులు చేసాం. 20 సంవత్సరాల్లో గౌరవరంలో ఇనప పోళ్ళు ఉంటే అవి మార్చేదానికి కూడా దిక్కులేదు. ఈ టైంలో 80 పోళ్ళు మార్పించాం. ఎన్నో బర్రెలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గర్వంగా చెప్పుకోగలం ఈ విషయం. సచివాలయాలు కానీ ఏదైనా ఉన్ని రోడ్లు, ఉన్ని కాలువలు, లోడే అటాగా బిల్లులు చేసుకోకుండా కొత్తదనం చూపించాడు ఈసారి. ముఖ్యంగా రైతాంగానికి బాగా ఉపయోగపడ్డాడు సార్. మాకు చాలా చేసాడు రైతాంగానికి. ఒక కలగా ఉంటుందేమో అనుకున్నాం సార్. యాక్చువల్గా ఈ కరెంట్ అనేది చేయగలమా అనుకున్నాము, చేసి చూపించాడు సార్. అది ఈ ఎమ్మెల్యే గారి వల్ల ఇలా అంతా హ్యాపీగా ఉన్నాం. ఈ వర్షం లేనప్పుడు ఈ నీళ్లు వదలటాలు కానీ, కరెంట్లు తేవటాలు, ఈ ఎప్పుడు లేని రోడ్లు వేయటాలు, ఇంకా ఇంతకన్నా చేస్తారని అనుకోవట్లేదు, చేయబడలేదు కూడా. ఇంకేమి సకల సదుపాయాలు కల్పించేసాం. మంది యూత్ ఉన్నారు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఓట్లో కొంచెం అదే కొంచెం పోట్లో అదే 30 మంది ఉన్నారు. అదొకటి. రాజశేఖర్ రెడ్డి విగ్రహం అక్కడే ఉంది. పోయినసారి చేస్తానన్నారు. మెయిన్ అది. దానికి మెయిన్ పాచరు. ఇప్పుడు ఎట్టా కొండ పెట్టుకోండికి కోనేటికి నీరు కావాలా, దానికి ఇస్తున్నారు. అదే కాలువ కాబట్టి కొద్దిగా పెట్టుకోండి, సరిపోతుంది. అంతే అంతే. ఇంకా ఆయన లోకేష్ గారు, ఆయన కుమారుడు అభివృద్ధి కావటం అంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మనకు రావు. మనకు రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. అది తప్పనిసరి. ఈసారి 175కు 175 కంపల్సరిగా కొడతాం అని మాకు భావన గట్టిగా ఉంది. ప్రతాప్ రెడ్డి గారి ద్వారా ఎస్కేప్ ఎత్తడం జరిగింది కాబట్టి 1 ఎకరా కూడా ఎండిపోకుండా మొత్తం పండింది. అందుకు మన ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రైతాంగం.